ఆడబిడ్డకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఆడపిల్లలకు వివాహం చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద తల్లిదండ్రులకు ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపిల్ల పుట్టుక దగ్గర నుండి వివాహం చేసే వరకు ప్రభుత్వం బాధ్యత వహించి అన్ని రకాల సహాయం అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గద్వాల్ కేటిదొడ్డి ప్రాంతం వారికి 45 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పుట్టినవారు ఎదలమైన బరువు కాకూడదనే ఒక లక్ష్యంతో 1,116 రూపాయలు అంటే దేశంలో ఎవరు చేయలేని విధంగా అంటే చాలా మటుకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రత్యేక అవకాశం మహిళలకి, ముఖ్యంగా మహిళలు ఈరోజు పుట్టినప్పుడు వెళ్ళి పెళ్లి చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద కొడుకు వలె గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత తీసుకొని అమ్మాయి పుట్టినమ్మనే వాళ్ళ హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అదేవిధంగా వారికి 14,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో పూటి నొప్పులు వస్తే మళ్ళీ ఆ రోజు హాస్పిటల్లకు మనం ఏ విధంగా కష్టపడి ఆటోల్లో పోతున్నాం. ఈరోజు ప్రభుత్వ వాహనమే వచ్చి హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి మళ్ళీ గౌరవంగా మీ ఇంటికాడ దింపేపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరగడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి యుక్త వయసు వచ్చినాక కూడా పెళ్లి చేసే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఇన్ని రకాలుగా స్కూల్ కూడా గురుకుల పాఠశాలలు మైనార్టీ, ముఖ్యంగా మైనార్టీ అమ్మాయిలు కూడా చదువుకున్నారంటే మనం ఇంట్లో కూడా చదివే పరిస్థితి లేకుంది. ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఇన్ని విధంగా ప్రజలకు అండగా నిలబడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆ డబ్బులని మళ్ళీ ఏ విధమైన కష్టాలు ఉండకూడదు, ఎక్కడెక్కడ పెళ్లిళ్ళకి అప్పులు చేసేటప్పుడు ఆ అప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబో కాలంలో మీరందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరందరూ ఆశీర్వదించి మాకు ఈ స్థాయికి రావడం జరిగింది. మీ ఆశీర్వాదం ఎప్పుడు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వారికి ప్రతి ఒక్కరు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.